హాయ్ ఫ్రెండ్స్. సో 2 మోపులు గడ్డి కోసి ఇప్పుడే ఈ టేక్ చెట్టు కింద వచ్చి కూర్చొని ఉన్నాను అనమాట. ఇదిగోండి ఎంత చల్లగా ఉందో. మా నాన్న ఇప్పుడే ఒక మోపు అయితే తీసుకొని వెళ్ళారనమాట. ఇంకొక మోపు ఉంది, కోసి వాటర్ తాగుదామనేసి ఇక్కడికి వచ్చాను చెట్టు దగ్గరికి. ఇదిగోండి వాటర్ తాగేసి కూర్చొని ఉన్నాను అనమాట. మళ్ళీ వస్తే కనుక ఇంకొక మోపు కోసాను కదా తీసుకొని వెళ్తానమాట. సో చెయ్యి అయితే మామూలు లేదు. ఇవ్వండి పొద్దున్నే రావడమే ఈ చెయ్యి కట్ చేసేసుకున్నాను. మొన్నేమో ఇవ్వండి ఇక్కడ పైన కోసుకున్నాను, ఇవాళేమో ఇక్కడ 2 డేస్ బ్యాక్ ఏమో ఇవ్వండి ఇక్కడ ఇలా కోసుకున్నాను అనమాట. నేను లెఫ్ట్ హ్యాండ్ కదా, నా పని మొత్తం లెఫ్ట్ హ్యాండ్తోనే చేసుకుంటా. సో ఈ రైట్ హ్యాండ్ అయితే మొత్తం కత్తిగాట్లే ఉంటాయి అనమాట. ఇగోండి ఇది ఇక్కడ కోసుకున్నాను, ఇంకెక్కడో కోసుకున్నాను, అంతే. ఇదొకటి, ఇవి బొట్టన వేలికి ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అనమాట. 4 టైమ్స్ 4 చోట్ల కోసుకున్నాను. మళ్ళీ ఇగోండి ఇక్కడ చెయ్యి అంతా కత్తిగాట్లే కనిపిస్తాయి అనమాట. ఇదేమో చెప్పాను కదా ఇందాక, తెలిసిన వాళ్ళ అంకుల్ అనమాట. ఈ మిరపతోట ఈ ఇయర్ మేము వేయలేదు మిర్చి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాస్ట్ అస్సలు మంచిగా ఉండలేదు. వేసింది మొత్తం లాస్ అయిపోయిందనమాట. సో నాన్న వాళ్ళు వేశారులే కానీ మేము వేయలేదన్నమాట. ఇలా చల్లగా ఉంటే మాత్రానికి హాయిగా చెట్టు కింద పడుకోబుద్ది అవుతుంది. పడుకుంటే మాత్రం అసలు ఇక లేకపోతే కదా, ఏసీ కూడా పనికి రాదనమాట. ఈ చెట్ల కింద ఉంటే అంత చల్లగా ఉంటుంది. ఇంకొక మోపు అయితే కోస్తాను, ఒకటైతే కోసాను, ఇంకొకటి కోసి నేను వెళ్ళిపోతాను ఇంటికి. చెయ్యి కొంచెం నొప్పి వస్తుందనమాట ఇంటికి వెళ్ళిపోయి. సో వాటిని కొంచెం నీడలో కట్టేస్తే కొంచెం అన్నం తినేసి పడుకుంటే కనుక కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాను, అంతకు మించి అయితే ఎక్కువ పడుకోను. ఎందుకంటే కొంచెం రెస్ట్ బాడీకి, లేకపోతే మళ్ళీ ఈవినింగ్ పనికి బాడీ సపోర్ట్ చేయడం అనమాట, నీరసంగా ఉంటుంది. సో అందుకని తిన్న ఒక 10 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటే కనుక ఫ్రీ అయిపోతుంది అనమాట.